హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్ ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక కథలోకి వస్తే, వంట విషయంలో రేణు ఇచ్చిన పంచులకి పూర్ణ షాక్లో ఉంటుంది కదా. ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. పూర్ణ రేణు ప్లేట్లో తిని మిగిలిపోయిన బోన్స్ చూస్తూ, నాకొకటి అర్థం కావట్లేదు వెంకటమ్మ, దీనికి నేను అత్తనా లేక ఇది నాకు అత్తనా అని బిత్తరపోతూ అడుగుతుంది. వెంకటమ్మ అంతే నవ్వు ఆపుకుంటూ, అది మీరు మీరు తేల్చుకోండి, ఇప్పుడైతే మీరు కూర్చోండి, భోజనం వడ్డిస్తాను అంటుంది. ఏది, ఆ ఉప్పు కారం లేని భోజనమా? తీసి కుక్కలకు పెట్టు, మళ్ళీ వంట చెయ్యి అంటుంది పూర్ణ. వెంకటమ్మ ఆ గిన్నెలు తీస్తూ, మీ వంట కుక్కలు తింటాయనే నమ్మకం కూడా లేదమ్మా అంటుంది. ఆ మాటకి పూర్ణ వెంకటమ్మ వైపు గుర్రున చూస్తూ, ఈ మధ్య నీకు బాగా ఎక్కువ అవుతుందే అని అంటుంది. వెంకటమ్మ మూసుకొని ఆ గిన్నెలు తీసుకుని బయటకు వెళ్తుంది. ఇలా రేణు అశోక్తో ఎడబాటుగా ఉంటూనే పూర్ణ గారితో అంతే డిమాండ్గా మాట్లాడుతూ ఆ ఇంట్లో తన పంతం నెగ్గించుకుంటూ ఉంటుంది. మరో పక్క వంశీ బృందావనం దక్కించుకోవడానికి ఫైనాన్స్ ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతుంటాడు. అది చూసి చక్రవర్తి గారు, జగదీష్ ఆనందపడుతుంటారు. ఇంకొక పక్క అశోక్ వంశీకి, దివ్యకి సహాయం చేయలేని నిస్సహాయతకు బాధపడుతుంటాడు. ఇలా రోజులు గడిచి 4 నెలలు పూర్తవుతాయి. అంటే రేణుకి ఉన్న 6 నెలల టార్గెట్ పూర్తయింది. అలాగే వంశీకి బృందావనం వేలంపాట కూడా దగ్గరికి వచ్చింది. రేణు కూర్చొని ఆలోచించుకుంటూ, నేను ఇక్కడికి వచ్చి 6 నెలలు పూర్తయింది, ఇక అశోక్ని ఎలాగైనా డివోర్స్ ఒప్పించాలి అని అనుకుంటూ ఉండగానే దివ్య దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. తన ఆలోచనలకి బ్రేక్ ఇచ్చి కాల్ చేసి, చెప్పక్క అంటుంది. ఇక్కడ దివ్య బాధతో మాట్లాడుతూ, ఈరోజు బృందావనం వేలంపాట రేణు, రఘు అన్నయ్య, మీ బావగారు మరి కాసేపట్లో బృందావనం దగ్గరికి వెళ్తున్నారు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు అంటుంది. ఆ మాటలకి రేణు కూడా బాధపడుతూ, బావగారు ఫైనాన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు కదా అక్క, ఫైనాన్స్ ఎక్కడా దొరకలేదా అని అడుగుతుంది. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి రేణు, డబ్బు ఎక్కడా దొరకలేదు, ఇక అవన్నీ వదిలేసి నువ్వైతే బృందావనం దగ్గరికి వెళ్ళు అని అంటుంది. సరే అక్క అని ఫోన్ పెట్టేసి, పాపం బృందావనం వేలంపాట అంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి, ఇంకా బావగారి దివ్యక్క పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో, అక్క మీద ప్రేమతో బావగారు ఆ బృందావనాన్ని కట్టించారు, ఇప్పుడు ఆ బృందావనం వాళ్ళకు కాకుండా పోతుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక్కడ దివ్య పూజ చేస్తూ దేవుడికి హారతి ఇస్తుంటే వంశీ అతని మనసులో భరించలేని బాధను నింపుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడు. తర్వాత దివ్య వంశీ నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి, హారతి తీసుకోండి అని అంటుంది. వంశీ కళ్ళకు హారతి అద్దుకోగానే దివ్య దానిని దేవుడి ముందు పెట్టి దండం పెట్టుకొని వంశీ వైపు చూడగానే వంశీ కలలో దారుణంగా కన్నీళ్లు కనిపిస్తుంటాయి. దివ్య ఆ కన్నీళ్ళు చూసి చలించిపోతూ పైకి తను ధైర్యంగా ఉన్నట్టు నటిస్తూ, ఏంటి వంశీ గారు ఈ కన్నీళ్ళు అని కన్నీళ్ళు తుడుస్తుంటే వంశీ బాధని కంట్రోల్ చేసుకోలేక దివ్యని హక్ చేసుకొని ఏడుస్తూ, నన్ను క్షమించు దివ్య, నీ కోసం ప్రాణంగా నిర్మించుకున్న బృందావనాన్ని దక్కించుకోలేకపోతున్నాను, డబ్బు కోసం చాలా ప్రయత్నం చేశాను, కానీ ప్రయోజనం లేకుండా పోయింది, ఈ రోజుతో మన ప్రేమ మందిరం, అందులోని జ్ఞాపకాలు మనకి పూర్తిగా దూరం అవుతున్నాయి అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే ఆ మాటలు వింటూ దివ్య కూడా కన్నీటి పర్యమై తన కన్నీళ్లు వంశీకి కనపడకూడదనుకొని తుడుచుకొని తర్వాత వంశీని ఎదురుగా నిలబెట్టుకొని, క్షమించమని అడుగుతున్నారు ఎందుకు వంశీ గారు, మీ ప్రయత్నం మీరు గట్టిగా చేశారు, కానీ కుదరలేదు, అది మన ప్రేమ మందిరమే కావచ్చు, అందులో మనకి ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉండొచ్చు, ఇప్పుడు ఆ ప్రేమ మందిరం, ఆ జ్ఞాపకాలు దూరమైనంత మాత్రాన మన మధ్య ఉన్న ప్రేమ మాత్రం దూరం కాదుగా వంశీ గారు అని అంటుంది. వంశీ బాధపడుతూ తలదించుకుంటాడు. దివ్య వంశీ గడ్డం పట్టుకొని తలను పైకి లేపి, బాధపడకను వంశీ గారు, అక్కడ ఏది జరిగినా గుండె నిబ్బరంతో ఉండండి, ఆ చక్రవర్తి గారితోనూ జగదీష్తోనూ అసలు మాట్లాడొద్దు, ముఖ్యంగా ఆ చక్రవర్తి గారితో అసలు మాట్లాడకండి, ఎందుకంటే ఒకసారి మీరు ఆవేశంతో మాట్లాడితేనే ఆయన గుండెపోటుతో హాస్పిటల్ పాలయ్యారు, అందుకే మరీ మరీ చెప్తున్నాను,
ఆయనతో అస్సలు మాట్లాడవద్దు. బృందావనం వాళ్ళ సొంతం అవుతుందనే బాధని అసలు పెట్టుకోకండి. ఏది జరిగినా ధైర్యంగా ఉండండి అని వంశీ కన్నీళ్ళు తుడిచి వంశీ మొహన్ చేతిలోకి తీసుకొని నుదుటిన ప్రేమగా ముద్దు పెడుతుంది. ఇంతలో రఘు వచ్చినట్టుగా కారు సౌండ్ వినపడుతుంది. అన్నయ్య కూడా వచ్చాడు, ఇక వెళ్ళండి అని అంటుంది. సరే దివ్య, నువ్వు బాధపడుతూ కూర్చోకు. అసలే కడుపుతో ఉన్నావు. అది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని దేవుడికి మరోసారి దండం పెట్టుకొని వెళ్తాడు. అప్పటి వరకు వంశీ ముందు తను కన్నీళ్ళు కష్టంగా ఆపుకొని ధైర్యం నటిస్తున్న దివ్యకి వంశీ వెళ్ళగానే తన బాధని కన్నీళ్లతో కక్కుతుంటుంది. మరికొద్దిసేపటికి వంశీ, రఘు, రేణు ఆ బృందావనం దగ్గరికి వచ్చి కారు దిగుతారు. వంశీ బాధతో బృందావనం ముందుకు వస్తాడు. వంశీ వెనకనే రేణు, రఘు కూడా ఉంటారు. బంగారు వర్ణంతో మెరిసిపోయే దివ్య బృందావనం అనే పేరు దుమ్ము పట్టి కనిపిస్తుంటుంది. వంశీ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ దుమ్ముని చేయితో తుడిచి మెరుస్తున్న అక్షరాలని చూసుకుంటాడు. రేణు, రఘు కూడా బాధతో ఆ పేరుని చూస్తుంటారు. అప్పటికే బ్యాంక్ వాళ్ళు లోపల ఉండి వాళ్ళ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తుంటారు. మరో పక్క వేలంపాటకు వచ్చే జనాల కోసం కుర్చీలు వేసి ఉంటాయి. అవన్నీ చూస్తూనే ఈ ముగ్గురు లోపలికి వెళ్తుంటారు. బృందావనం కళావిహీనంగా గార్డెన్ అంతా ఎండిపోయి వాటర్ ప్లాంటన్లో వాటర్ లేక బోసిగా కనిపిస్తుంటుంది. ఒకప్పుడు ఆ గార్డెన్లో పింకితో కలిసి ఆ నలుగురు కలిసి చేసిన అల్లరి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వంశీ, రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. మరి కొద్దిసేపటికి బ్యాంకు వాళ్ళు వంశీతో సంతకాలు చేయించుకుంటారు. మరి కాసేపటికి జనాలు వేలంపాట కోసం వచ్చి ఏ కంపెనీ ఏ పేరో మైక్లో చెప్తూ ఒక డబ్బాలో టోకెన్స్ వేస్తుంటారు. ఈ ముగ్గురు ఓ పక్కగా నిలబడి అదంతా బాధగా చూస్తుంటారు. ఇలా కొద్దిసేపు తర్వాత బృందావనం ముందుకి ఒక కారు వచ్చి ఆగుతుంది. వెనక సీట్లో నుంచి అశోక్, లాస్య దిగుతారు. ఈ ముగ్గురు ఆ ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతుంటారు. రేణు అయితే ఇంకా ఆశ్చర్యపోతూ అశోక్ని, లాస్యని చూస్తుంటుంది. రేణు ఎంత ఆశ్చర్యపోతుందో అంతకన్నా ఎక్కువగా అశోక్ కూడా ఆశ్చర్యపోతూ ఇక్కడికి తీసుకొచ్చావేంటి లాస్య అని అడుగుతాడు. ఈరోజు బృందావనం వేలంపాట కదా బావా అంటుంది. ఆ విషయం తెలియని అశోక్ లాస్య మాటలకు షాక్ అవుతూ లోపలికి చూస్తాడు. లోపల వేలంపాట కోసం వచ్చిన జనాలు కూర్చొని ఉండటం చూసి, అంటే ఈ రోజుతో ఈ బృందావనం వంశీ దివ్యలది కాకుండా పోతుందా అని మనసులో అనుకుంటుండగానే మావయ్య, అన్నయ్య కంపెనీ పని మీద ముంబై వెళ్ళారు. ఈ వేలంపాటని మనల్ని చూసుకోమని చెప్పారు. అంటే ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఈ వేలంపాటలో నువ్వే పార్టిసిపేట్ చేస్తున్నావు బావా అని అంటుంది. ఆ మాటలకి అశోక్ కోపం తెచ్చుకుంటూ, ఏం మాట్లాడుతున్నావు లాస్య? నువ్వు అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా? ఈ వేలంపాటలో నేనెలా పార్టిసిపేట్ చేస్తాను అని అంటాడు. తప్పదు బావా, మావయ్య, అన్నయ్య అనుకోకుండా ముంబై వెళ్ళారు. వాళ్ళు ఉంటే నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరమే ఉండకపోయేది. వాళ్ళు లేరు కాబట్టి నిన్ను ఈ వేలంపాటలో పార్టిసిపేట్ చేయమన్నారు. ఈ పని చేయకపోతే మళ్ళీ మావయ్యకి బీపీ పెరిగి గుండెపోటు రావచ్చు. అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు బావా? కొద్దిసేపు ఈ వేలంపాటలో ఉండి వెళ్దాము. ఎంతవరకు పాడాలో మావయ్య వాళ్ళు చెప్పారు. అది నేను చూసుకుంటాను. జస్ట్ నువ్వు టోకెన్ వేసి కూర్చో అంటుంది. అశోక్కి ఏమీ ఆలోచించలేని పరిస్థితి. కాస్త దూరం నుంచి రేణు, వంశీ, రఘు ఈ ఇద్దరిని చూసి వీళ్ళెందుకు వచ్చారు అని అనుకుంటారు. ఇంకేమీ ఆలోచించకు బావా, పద అని లాస్య అశోక్ చేపట్టుకొని తీసుకెళ్తుంటే అశోక్ దివ్య బృందావనం అనే పేరుని బాధతో చూస్తూ తను కూడా ఆ బృందావనం జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ లోపలికి వెళ్తుంటాడు. అశోక్ లోపలికి వెళ్ళాక ఓ పక్కగా నిలబడి ఉన్న ఆ ముగ్గురిని చూస్తాడు. రేణు కోపంతో లాస్య అశోక్ చేయి పట్టుకోవడానికి చూస్తుంటుంది. లాస్య కూడా తన వైపు పొగరుగా చూస్తూ టోకెన్ వేద్దాం పదా బావా అని ముందుకు తీసుకెళ్ళి టోకెన్ స్లిప్ ఇచ్చి ఇది బాక్సులో వేసి నీ పేరు అనౌన్స్ చేయి బావా అంటుంది. కలలో కూడా బృందావనం వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తానని అనుకుని అశోక్కి ఆ పరిస్థితి వచ్చినందుకు బాధతో కృంగిపోతూ వంశీ వైపు చూస్తుంటాడు. మరోపక్క వంశీ, రఘు కూడా అశోక్ పరిస్థితి అర్థం కావట్లేదు. అంటే అశోక్ వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తాడని వాళ్ళు కూడా ఊహించి ఉండరు కదా. చూస్తావేంటి బావా, ఈ టోకెన్ తీసుకొని బాక్స్లో వెయ్యి అంటుంది స్లిప్ని అశోక్ చేతిలో పెడుతూ.
అశోక్ ఆ స్లిప్ తీసి చూస్తాడు. అందులో ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఆనంద్ అని ఉంటుంది. అశోక్ తనకి వచ్చిన పరిస్థితికి కన్నీటి పొరతో ఆ ముగ్గురిని చూస్తూ వణుకుతున్న చేతులతో టోకెన్ బాక్సులో వేసి మనసులో మాట్లాడుకుంటూ, నేనుండగా వంశీకి బృందావనం వదులుకునే పరిస్థితిని తీసుకురావద్దనుకున్నాను. కానీ ఇప్పుడు నేనే ఈ బృందావనం వేలం పాటలో పార్టిసిపేట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితి పగ్గవాళ్ళకి కూడా రావద్దని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా లాస్య మైక్ అందుకొని అశోక్ ఇస్తూ, నీ పేరేమిటో అందరికీ తెలుసు, కానీ ఫార్మాలిటీ కోసం అంటుంది. అశోక్ వణుకుతున్న ఆ చేతులతోనే మైక్ అందుకొని వంశీ వైపు బాధగా చూస్తూ, ఆనంద్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి ఆనందని పార్టిసిపేట్ చేస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఆ ముగ్గురికి ఒక క్లారిటీ వస్తుంది. రేణు ఆ ఇద్దరి వైపు కోపంగా చూస్తూ, అంటే ఇప్పటి వరకు చక్రవర్తి గారి అంకుల్కి జగదీష్కి మాత్రమే ఈ బృందావనం మీద కన్ను ఉంది అనుకున్నాను. అశోక్ కూడా ఈ బృందావనం దక్కించుకోవాలని ఆశపడుతున్నాడన్నమాట. ఛ, పైకి స్నేహం అనే అభిమానం చూపిస్తూ లోపల ఇంత కుట్రతో ఆలోచిస్తున్నాడని ఇప్పుడే అర్థమైంది అని మనసులో కసితో తిట్టుకుంటూ ఉంటుంది. లాస్య అశోక్ చేపట్టుకొని, రా బావా అక్కడ కూర్చుందాము అంటూ తీసుకెళ్ళి ఓ దగ్గర పక్కపక్క చైర్లో కూర్చుంటారు. అశోక్ ఎందుకు ఇలా చేస్తున్నాడని వంశీ కూడా ఆలోచిస్తుంటాడు. ఇక అశోక్ ఆ ముగ్గురిని చూడలేక తల దించుకొని కూర్చుంటాడు. అదే టైంలో చక్రవర్తి గారు, జగదీష్ ఓ హోటల్ రూమ్లో ఉంటారు. ఏంటి మావయ్య ఇలా చేశారు? మనం ఇక్కడే ఉండి ముంబై వెళ్ళినట్టుగా అందరిని ఎందుకు నమ్మించారు? వేలం పాటకి మన వైపు నుంచి మనం వెళ్లకుండా లాస్యని ఆనందని ఎందుకు పంపించారు అని అడుగుతాడు. నేను అన్నీ ఆలోచించే ఇలా చేశాను జగదీష్. ఈ రోజుతో బృందావనం దక్కించుకోవడం మాత్రమే కాదు, వంశీ ఆనందుల స్నేహం కూడా శాశ్వతంగా దూరం కావాలి. అందుకే ఆనంద్ని ఆ బృందావనం వేలం పాట పాడేలా చేస్తున్నాను అంటాడు. కానీ మావయ్య, అది ఎంతవరకు పాడాలనేది ఆనంద్కి తెలియదు కదా. పైగా వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కువ పాడి ఆ బృందావనాన్ని దక్కించుకుంటే ఏంటి పరిస్థితి అని అడుగుతాడు. అంత దూరం ఆలోచించకుండా ఎలా ఉంటాను జగదీష్? బృందావనం ఖరీదు దాదాపుగా 700 కోట్లు ఉంటుంది. బ్యాంకుకి కట్టాల్సింది 350 కోట్లు. లాస్యకి నేను ఇచ్చిన టార్గెట్ 351 కోట్లు. అంటే బ్యాంకుకి కట్టాల్సింది పోను వంశీకి మిగిలేది ₹1,00,00,000 మాత్రమే. ఆ ₹1,00,00,000 కూడా వంశీకి మిగిలవు. ఎందుకంటే వంశీకి ఆ ₹1,00,00,000 కంటే మించిన అప్పులు బయట కూడా ఉన్నాయి. మరికొద్ది నిమిషాల్లో వంశీ అనా పైసా కూడా లేని బికారుడు కాబోతున్నాడు. అంటే మనం 351 కోట్లకు ఆ బృందావనం మనం సొంతం చేసుకోబోతున్నాము అంటాడు. జగదీష్ అనుమానపడుతూ, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు మావయ్య? 351 కోట్లకి మించి ఎవరైనా పాట పాడి ఆ బృందావనం దక్కించుకుంటే ఎలా అంటాడు టెన్షన్ పడుతూ. చక్రవర్తి గారు నవ్వుతూ, అలా జరగదు జగదీష్. ఎందుకంటే అక్కడ వేలం పాటకి వచ్చిన ప్రతి ఒక్కరిని పాటను పెంచకుండా నేను కొనేశాను. సో వాళ్ళు తక్కువ అమౌంట్తో పాటను పెంచుకుంటూ వెళ్తారు. చివరకు 351 కోట్లకి మనం గెలుచుకుంటాము. అంతకంటే ఒక్క రూపాయి కూడా పెరగదు. ఇక నువ్వు టెన్షన్ పడకు. మరి కాసేపట్లో బృందావనం మన సొంతమైందని లాస్య ఫోన్ చేస్తుంది అంటాడు. ఆ మాటలు విని జగదీష్ సంతోషపడుతూ, అంటే నేను అనుకున్న 2 టార్గెట్లో ఒక్క టార్గెట్ పూర్తవుతుందన్నమాట అని మనసులో అనుకుంటాడు. ఇక్కడ వాళ్ళు అనుకున్నట్టుగానే పాట నడుస్తుంటుంది. లాస్య వాళ్ళ మామ చెప్పిన ప్రకారం పాటని నడిపించుకుంటూ వెళ్తుంది. అశోక్కి ఏమీ అర్థం కావట్లేదు. అక్కడ పరిస్థితి చూసి వంశీ, రఘు, రేణు బిక్క మొహాలు వేస్తుంటారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా ఏదో మోసం జరుగుతుంది వంశీ అంటాడు రఘు ఆ పాటను చూస్తూ. అక్కడ జరుగుతున్న పరిణామాలకి వంశీ హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలవుతుంటుంది. 350 కోట్ల 22 లక్షలు అని ఒకరంటే, 350 కోట్ల 23 లక్షలు అని మరొకరంటారు. అలా చిన్నగా పాట పెరుగుతూ వచ్చి 351 కోట్లు అనుభవ అంటుంది లాస్య. మరి ఇంత తక్కువగా పాడుతున్నారేంటి లాస్య అని అడుగుతాడు అశోక్ ఆశ్చర్యపోతూ. ఏమో బావా, నాకు తెలియదు. ముందు నువ్వు 351 కోట్లకి పాడు. ఆ తర్వాత ఈసారి మన కోట్లలో పాటను పెంచుకుందాము
అని నమ్మబలుకుతుంది. అశోక్ భయపడుతూనే ఆనంద్ పాట 351 కోట్లు అంటాడు. రేణు కసితో అశోక్ వైపు చూస్తుంటుంది. రేణు చూపులకు భయపడుతూ అశోక్ తనని ఫేస్ చేయలేకపోతుంటాడు. ఆనంద్ గారి పాట 351 కోట్లు ఒకటవసారి అంటారు. ఎటువైపు నుంచి కూడా రెస్పాన్స్ రావడం లేదు. ఆ ముగ్గురు ఎంతో టెన్షన్ పడుతున్నారో అశోక్ కూడా అంతే టెన్షన్ పడుతూ పాట పెరుగుతుందేమోనని ఆశతో చూస్తుంటాడు. లాస్య మాత్రం వాళ్ళ బాధని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది. ఆనంద్ గారి పాట 351 కోట్లు రెండవసారి అంటారు. అది వినగానే ఆ నలుగురిలోనూ ఇంకా టెన్షన్ పెరుగుతుంటుంది. మరికొన్ని క్షణాలకు ఆనంద్ గారి పాట 351 కోట్లు మూడవ అని అనబోతుండగా బెంచ్ కార్ ఆ ప్రదేశంలోకి దూసుకొచ్చి 1000 కోట్లు అని గంభీరమైన కంఠంతో ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది. అందరూ అటువైపుగా తలలు తిప్పి వచ్చింది ఎవరా అని ఆశ్చర్యంతో కారు వైపు చూస్తుంటారు. 1000 కోట్లు అని వినపడగానే లాస్య షాకుతో ఆ కారు వైపు చూస్తుంటుంది. వంశీకి సహాయం చేయడానికి వచ్చింది ఎవరో గెస్ చేసి కామెంట్స్లో తెలియచేయండి. ఎంతవరకు గెస్ చేయగలుగుతారో చూద్దాం. స్టోరీపై మీ అభిప్రాయాలు తెలుపుతూ లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.